అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. బాలింతరాలు ఒంటిపూట భోజనం ఎంతకాలం చేయాలి? బాలింతరాలికి సరైన పథ్యం ఏమిటి? బాలింతరాలికి పథ్యం లేదు. అన్నీ తినేయవచ్చు. అలాగే 2 పూటలా అందరితో పాటు భోజనం చేయవచ్చు. ఏ ఆహారానికి విసిద్ధం లేదు. బాలింతరాలు కడుపునిండా భోజనం చేస్తేనే బిడ్డకి చక్కగా పాలు తయారవుతాయి. బాలింతరాలి పథ్యం అనేది అర్థం లేనిది. అన్నీ తినవచ్చు. బాలింతరాలు అనగా డెలివరీ తర్వాత మహిళలు మరియు ఈ కాలంలో శరీరం కోలుకోవడానికి సరైన పోషకాహారం చాలా ముఖ్యం. ఎందుకంటే డెలివరీ సమయంలో రక్త నష్టం, శక్తి క్షీణత వంటివి జరిగి ఉంటాయి మరియు బిడ్డకు బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా పాలు ఇవ్వడం కోసం ఎక్కువ కేలరీలు అవసరం. సాంప్రదాయకంగా చాలామంది బాలింతరాలు ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలని భావిస్తారు, కానీ ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం ఇది తప్పు మరియు బాలింతరాలు రోజుకు 3 పూటలు సమతుల భోజనం చేయాలి. అందులో అదనంగా 500 కేలరీలు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ కోసం రోజుకు 2000 నుంచి 2500 వరకు కేలరీలు అవసరం మరియు ఇది డెలివరీ తర్వాత మొదటి 6 వారాలు ముఖ్యం, కానీ మొత్తం 6 నెలలు లేదా బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నంత వరకు కొనసాగించాలి. ఒంటిపూట భోజనం చేయడం వల్ల పోషకాహార లోపం వచ్చి తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది మరియు పాల ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి 2 పూటలు అందరితో కలిసి భోజనం చేయడం మంచిది మరియు మధ్యలో స్నాక్స్ తీసుకోవడం ద్వారా శక్తి నిల్వ ఉంచుకోవాలి. సరైన పథ్యం అనేది పరిమితులు లేనిది కాదు, కానీ సమతులమైనది మరియు అన్నీ తినవచ్చు అనేది సగం నిజం. ఎందుకంటే బాలింతరాలు ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు రిచ్ ఆహారాలు తీసుకోవాలి. ఉదాహరణకు గుడ్లు, చేపలు, మాంసం, పప్పులు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, పండ్లు, ధాన్యాలు వంటివి మరియు రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. అయితే కొన్ని ఆహారాలు బిడ్డలో అలర్జీ లేదా గ్యాస్ సమస్యలు కలిగిస్తే తప్పించాలి. ఉదాహరణకు కొందరు బిడ్డలు పాల ఉత్పత్తులకు రియాక్ట్ అవుతారు, కాబట్టి బిడ్డ ప్రవర్తన చూసి అడ్జస్ట్ చేయాలి. మరియు స్పైసీ, ఆయిలీ ఫుడ్స్ మొదటి వారాల్లో తక్కువ చేయడం మంచిది, ఎందుకంటే జీర్ణక్రియ సరిగా లేకపోవచ్చు. బాలింతరాలు కడుపు నిండా తినడం వల్ల పాలు బాగా తయారవుతాయి, అవును, కానీ క్వాలిటీ ఆహారం ముఖ్యం మరియు ఖాళీ కేలరీలు లాంటి జంక్ ఫుడ్ తప్పించాలి. డెలివరీ తర్వాత మొదటి 40 రోజులు సాంప్రదాయకంగా పథ్యం అని చెప్పుకుంటారు, కానీ ఇది శాస్త్రీయం కాదు మరియు ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే అనుసరించాలి. జాగ్రత్తలు మరియు టిప్స్గా రోజుకు 3 పూటలు భోజనం మరియు 2 నుంచి 3 స్నాక్స్ తీసుకోండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ డాల్స్, నట్స్, ఎగ్స్ తప్పనిసరి. ఐరన్ కోసం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కాల్షియం కోసం మిల్క్, యోగర్ట్, విటమిన్ సి రిచ్ పండ్లు లైక్ ఆరెంజెస్ తీసుకోండి. ఆల్కహాల్, స్మోకింగ్ పూర్తిగా తప్పించండి. కెఫీన్ తక్కువ చేయండి. బిడ్డకు అలర్జీ ఉంటే ఆ ఆహారాలు స్టాప్ చేయండి. రెగ్యులర్ వెయిట్ చెక్ మరియు డాక్టర్ సలహా తీసుకోండి. వ్యాయామం, లైట్ వాకింగ్ తో మొదలు పెట్టండి. మానసిక ఆరోగ్యం కోసం రెస్ట్ తీసుకోండి మరియు ఫ్యామిలీ సపోర్ట్ ఉంచుకోండి. చాలామంది బాలింతరాలు ఈ టిప్స్తో ఆరోగ్యంగా ఉంటారు మరియు బిడ్డకు మంచి పాలు ఇస్తారు. కాబట్టి సాంప్రదాయ అపోహలు వదిలి శాస్త్రీయంగా ముందుకు వెళ్ళండి మరియు అవసరమైతే న్యూట్రిషనిస్ట్ను సంప్రదించండి.